కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పటిదాకా ప్రతిపక్ష నేతలు ఎక్కడవాయా మీ గ్యారంటీలు ఎక్కడవాయా అంటే ఇక కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద మరో అడుగు ముందుకేసింది. ఇవాళ 2 గ్యారంటీలు ప్రారంభించింది. ఇక మరి ఎట్లా ఏం సంగతి ఎవరెవరికి ఇస్తారు 2 గ్యారంటీలు ఓసారి చూసొద్దాం పండి. వారెవ్వ కాంగ్రెస్ పార్టీ అనుకున్న దిశగా మెల్లమెల్లగా అడుగులేస్తున్నదుల్లో ఇచ్చిన మాట ప్రకారమే పేదల సహకారం ప్రకారమే ఇవాళ 2 గ్యారంటీలను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సారు, ఉప ముఖ్యమంత్రి సారు, మంత్రులు, అధికారులు ఇంకా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు మొత్తం పాల్గొన్నారు. రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల కోడ్ ఉన్నందుకు సచివాలయంలో ఈ 2 గ్యారంటీలను ప్రారంభించారు. చూడుండ్రి ఎట్లా మురుస్తున్నారో ప్రారంభించుకుంటా. ఒకప్పుడు మన పల్లెల్లో గ్యాస్ బండ అంటారు. అది గ్యాస్ బండ కాదు, తెలంగాణ ప్రభుత్వపు అండ అని నిరూపిస్తుంది వేదిక. చూసిరు కదా 500కే గ్యాస్ ప్రకటించినట్టే మొత్తం మీద పేదోళ్లకు అందిస్తున్నాడు రేవంత్ రెడ్డి సారు. పౌర సరఫరాల శాఖ మహాలక్ష్మి 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే పథకాన్ని లాంఛనంగా 5 తల్లులకు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు చూసిరు కదా 500కే సిలిండర్ పథకం అటెనక గృహజ్యోతి పథకం షురూ చేసిడు ముఖ్యమంత్రి సారు. 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందించే గృహజ్యోతి, కరెంటు బిల్లు 0 బిల్ వేదిక పైన లాంఛనంగా మనం ఆవిష్కరించేందుకు బిల్లు పెద్దగా కనిపిస్తోంది, కానీ 200 యూనిట్లకు బిల్లు 0 అవుతుంది. చూసిరు గదుల్లో పథకాలు తీసుకున్నోళ్ళు ఎంతగానో మురుస్తున్నారు. అటెనక చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఇట్లా కాంగ్రెస్ పార్టీ మొత్తం అందరు కలిసి శివల బహిరంగ సభకు వచ్చిర్రు. చూస్తున్నారు కదా రేవంత్ రెడ్డి సార్ మొన్న జేనైన పట్నం మహేందర్ రెడ్డి సార్ని అయితే తిడుస్తూనే లేడు, పక్కపోటే పెట్టుకొని ఇగో ఇట్లా ముందరికి నడుస్తున్నాడు. చూసిరు గదుల్లో ఇట్లా రేవంత్ రెడ్డి సార్ సంతోషం అయితే మామూలుగా లేదు కదా. అటెనక గ్యాసు కరెంటు కోసం మాట్లాడిండుల్లో ఒకసారి ఇనుండ్రి. సచివాలయంలోనే ఈ రోజు 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించి, అదే విధంగా ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు ఉండాలి, ఫ్యాన్ ఉండాలి, ఫ్రిడ్జ్ ఉండాలి, టీవీ ఉండాలి, ఆ టీవీలకు ఉచితంగా కరెంటు రావాలి అని ప్రతి పేదవాడికి 200 యూనిట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత కరెంటు ఇవ్వాలి అని ఇయ్యాలనే ప్రారంభించిన ఈ నరగదుల్లో మస్తు సంతోషం అనిపిస్తున్నదిలే. ఇక మీకే కాదు మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ సంతోషమే. అటెనక చక్కగా కేటీఆర్ సార్కు సూటి పెట్టిండు, ఏమంటున్నాడో ఇనుండ్రి. ఆ సన్నాసుడు అంటుండు, ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ ని సవాలు విసురుతున్నా. బిడ్డ, ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మొగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో, నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు. బిడ్డ, నువ్వు అనుకుంటున్నావా అల్లా టప్పగాడని? అల్లా టప్పగాలం కాదు, అవులగాళ్ళలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గినా భయపడకుండా, లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను, నీ అయ్యను, నీ బావను బొందబెట్టి ఇవాళ కుర్చీలో కూర్చున్నాం. అంతేకాదు ట్యూబ్ లైట్ లెక్క మీ ట్యూబ్లే వలగొడతా అని చెప్పి ఘాటు వ్యాఖ్యలు చేసిండు రేవంత్ రెడ్డి సారు. ఒకసారి ఇనుండ్రి. ఇవాళ నువ్వు చేసే తప్పుడు పనులు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు. మాకు ఆ ట్యూబ్ అక్కర్లేదు, ఈ ట్యూబ్ అక్కర్లేదు, ఏ ట్యూబ్ అక్కర్లేదు. బిడ్డ, నీ ట్యూబ్ లైట్ వలగొట్టే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం. కానీ చివరికి దివాలా చెడి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటామంటుండు.
అట్లనే కృష్ణానగర్లో ఏదైనా బ్రోకర్ దందా కూడా పెట్టుకో. అది ఇది రెండు కలిస్తే బాగానే నడుస్తుంది నీ వ్యాపారం. నరగదుల్లో ఇట్లా బీఆర్ఎస్ పార్టీలను బీజేపీ పార్టీలను టక్కబరాడుకున్నాడు షేవల్లే మీటింగ్లా. చూడాలి మరి బీజేపీ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు రేపు పొద్దుగాల ఏమంటారో ఏమో రేవంత్ రెడ్డి సార్ ముచ్చట మీద. ఇట్లా రేవంత్ రెడ్డి సార్ సంతోషమే కాదు, స్టేజ్ మీద ఉన్నోళ్ళు స్టేజ్ కింద ఉన్నోళ్ళు మస్తు సంతోషపడ్డారు.